ధనుస్సు రాశి వారికి ఆగస్టు 3, 4, 5, 6, 7 తేదీల్లో జరిగేది ఇదే. ధనుస్సు రాశి వారు చాలా అదృష్టవంతులు. ఆగస్టు 3, 4, 5, 6, 7 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ మీరు ఆ దైవాన్ని గుర్తుపట్టడం లేదు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధనుస్సు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో కలిసి మెలిసి ఉండాలని అనుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. ధనుస్సు రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరు. కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి. మీ మనసులో ఉన్న మాటను నమ్మండి. అది ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏంటో మీకు తెలియదు. మీ వెంట ఒక దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ 5 రోజులలో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వస్తుంది. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు త్వరలోనే మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ 5 రోజులలో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈ 5 రోజులు శివుని అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టాశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. మీకున్న అప్పులన్నీ కూడా పోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఈ సోమవారం శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుడిని దర్శించుకోండి. లేకపోతే సోమవారం మీ ఇంట్లో శివునికి పూజ చేయండి. దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వస్తుంది. మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ధనస్సు రాశి వారు శివుని అంశతో పుట్టినవారు. వీరికి శివుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. అడ్డంకులను దూరం చేశాడు. ఎప్పుడు మిమ్మల్ని ఒక కన్నుతో చూస్తూ ఉంటాడు. కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుడిని తలుచుకోండి. అన్నీ పోతాయి. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బును చూస్తారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. సంతోషమైన జీవితం ఉంటుంది. కాబట్టి అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచిగా అనుకోండి. మీకు కొన్ని దూరం అయితే కొన్ని దగ్గర అవుతాయి. సాక్షాత్తు శివుడే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఏం జరిగినా అస్సలు బాధపడకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ధనుస్సు రాశి వారు
5 రోజుల్లో కాకులకు అన్నం పెట్టండి. కాకి సాక్షాత్తు శని భగవానుని వాహనం కాబట్టి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. కాకి శని అధిపతి కాబట్టి శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. శనిదేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులు అవుతారు. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ధన లాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ధనుస్సు రాశి వారు 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. ఈ 5 రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 5 రోజులు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఎవరితో అప్పు తీసుకోకండి. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత డబ్బు అప్పుగా ఇచ్చినా తీసుకున్నా ఎలాంటి సమస్యలు రావు. ఇక ఈ 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సంపాదన విషయాలు ఎవ్వరితో చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెరుగుతాయి. మీరు గొప్పగా బ్రతికితే వారు అస్సలు ఓర్వలేరు. మిమ్మల్ని కిందికి తొక్కేయాలని చూస్తారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడతారు. కొంతమందికి మీ పైన కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా LN అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశము ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 5 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 3, 9 ఇవి అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.